చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, స్కల్ప్ట్ ఎస్థెటిక్స్, మాదాపూర్, హైదరాబాద్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు సైడ్ కూడా చూడవచ్చు, సైడ్ వ్యూస్. ఓకే, అండ్ ఇప్పుడు జస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద సర్జరీ. ఈ సర్జరీలో మీరు చూస్తే నేను ఒక సైడ్ ఇన్ఫిల్ట్రేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అదర్ సైడ్ అంటే మనం వేజర్ స్టార్ట్ చేయబోతున్నాము. వేజర్ లైపోసక్షన్ చేసాము. ఈ వేజర్లో ఏంటి అంటే మనకి అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్ అంటారు. దీంట్లో ఏంటంటే మనకి ఒక సౌండ్ ఎనర్జీతో మనం హీట్ జనరేట్ చేసి ఫ్యాట్ని ఎమల్సిఫై చేసాం. మీరు ఇప్పుడే జస్ట్ ఈ రాడ్ ఇన్సర్ట్ చేసే ముందల దీన్ని క్యానులా అంటారు. ఈ క్యానులా ఇన్సర్ట్ చేసే ముందర మనకి ఒక వైట్ లిక్విడ్ వచ్చింది కదా, దట్ ఈస్ డ్యూ టు ద వేజరింగ్. ఈ వేజర్ లైపోసక్షన్ చేయడం వల్ల అదంతా మెల్ట్ అయిపోయింది. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్. దీంతో ఏంటంటే మనం ఆ ఎమల్సిఫై అయిపోయిన ఫ్యాట్ని సక్కింగ్ ఇట్ అవుట్ అండ్ గివింగ్ ఇట్ ఏ షేప్. ఇదంతా ఇది ఎప్పుడైతే లైపోసక్షన్ చేసి ఫ్యాట్ రిమూవ్ చేసేస్తానో ద ఓన్లీ థింగ్ అప్పుడు చూస్తున్నారు కదా, ద లెఫ్ట్ ఈజ్ గ్లాండ్. ఇప్పుడు ఆ గ్లాండ్ని ఎలా బయటికి తీస్తామో చూపిస్తాను. దీన్నే ఎక్సిషన్ ఆఫ్ ది గ్లాండ్ అంటారు. దీనికి మనము ఒక ఇన్సిజన్ ఇస్తాము, బట్ ఇట్ షుడ్ బి అంటే తన లైఫ్లో మళ్ళీ అది ఒక స్కార్ కింద కనిపించకుండా ఉండడం కోసం దీన్ని పెరియోరలార్ ఇన్సిషన్ అంటారు. ఈ ఇన్సిషన్తో ఏంటంటే ఒక 3 months డౌన్ ది లైన్ తనకి ఆ స్కార్ అన్నది కనిపించదు. సో అలా ఇచ్చి ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి అంటే ఈ ప్రాపర్గా ఆ గ్లాండ్ చూస్తున్నారు కదా, అది గ్లాండ్. ఆ గ్లాండ్ని మనం సెపరేట్ చేసేస్తున్నాను మన ఏరియోలో నుంచి సెపరేట్ చేసి ఐ విల్ రిమూవ్ ఇట్ కంప్లీట్గా ఆ గ్లాండ్ని రిమూవ్ చేయడం వల్ల తర్వాత తన లైఫ్లో అది మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాను. ఏంటి అంటే గ్లాండ్ని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం, ఎట్ ది సేమ్ టైం ఏరియోలని ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం, జాగ్రత్తగా ఉంచడం. ఓకే, ఆ స్కార్ని ఇన్విజిబుల్గా ఉంచడానికి అంటే కాన్స్పిక్యూస్గా ఉంచడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఇలాంటివన్నీ తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఓకే, సో ఒక సైడ్ రైట్ సైడ్ అయిపోయిన తర్వాత దెన్ విల్ గో టు ద లెఫ్ట్ సైడ్ అండ్ రిపీట్ ద సేమ్ స్టెప్స్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు సేమ్ రైట్ సైడ్ ప్రాపర్గా చేస్తాను. నౌ ఐ హ్యావ్ టు కమ్ టు లెఫ్ట్ సైడ్, స్టార్టెడ్ డూయింగ్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్. దీంతో ఎమల్సిఫై అవుతుంది. సో ఈ సర్జరీలో మేజర్ అడ్వాంటేజ్ టు ద పేషెంట్ ఈజ్ దే బ్రింగింగ్ ద కాన్ఫిడెన్స్. ఎయిమ్ ఆఫ్ సర్జరీ ఏంటంటే గివింగ్ దెమ్ ద కాన్ఫిడెన్స్. ఈ చిల్డ్రన్లో పర్టికులర్గా ఏమవుతుంది ఈ ఏజ్లో అంటే వీళ్ళు సోషల్గా ఇదైపోతారు. అంటే ఎక్కువ మంది పిల్లలతో పీర్ గ్రూప్స్తో కలవకపోవడం, వాళ్ళతో ప్రాపర్గా ఇది ఇంటరాక్ట్ అవ్వలేకపోవడం, వాళ్ళ వెళ్తే ఎవరైనా టీచ్ చేస్తారేమో ఫీల్ అవ్వడం, పబ్లిక్ ప్లేసెస్లో అంటే పర్టికులర్లీ ఇలాగా అన్ని టాయిలెట్స్ ఉంటాయి కదా, కామన్ టాయిలెట్స్ వాడుకోలేకపోవడం, డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా టాయిలెట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవడం, పేరెంట్స్ ముందర కూడా ఇది అవ్వడం, ఇవన్నీ కామన్గా వీళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్. ఓకే, సో వీళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావాలంటే ఈ సర్జరీ, దిస్ ఈజ్ ద ఓన్లీ సర్జరీ దట్ విల్ హెల్ప్ దెమ్. అండ్ మనం ఏంటి అంటే ఈ సర్జరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి ఈ స్కార్స్ని చాలా ఇన్విజిబుల్గా ఉంచాలి. చిన్నవి మైన్యూట్ అంటే వెరీ స్మాల్ స్టాబ్ ఇన్సిజన్స్తోనే మనం ఈ సర్జరీని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ అల్ట్రాసౌండ్ అయిపోయిన తర్వాత ఐఎమ్ యూజింగ్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ టు రిమూవ్ ద ఎమల్సిఫైడ్ ఫ్యాట్. దాని తర్వాత గ్లాండ్ ఎక్సిషన్ చేస్తాం. చేసిన తర్వాత మనకి ఎలా వస్తుంది, సేమ్ టైం మనం చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మేల్ కాంటూర్డ్ చెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నౌ ద రిజల్ట్స్, మన సర్జరీ అయిపోయింది, మనం ఇన్సిజన్స్ కూడా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చూస్తే కంప్లీట్గా ఫ్లాట్ చెస్ట్ వచ్చింది అండ్ ఒక మ్యాస్కులైన్ చెస్ట్ వచ్చేటట్టు చేస్తాం.